Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy patto sarees, మీ సొంతం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మ ఏదన్నా బంధంలో అది బ్రేకప్ అయిపోయింది అని అంటే ఇంకొక రిలేషన్షిప్ లోకి వెంటనే వెళ్ళిపోతున్నారు. అవును. అది వాళ్ళు హీలింగ్ చేసుకోవడం కోసమా, లేదు అంటే ఆ రిలేషన్షిప్ నుంచి ఎస్కేపింగ్ అవ్వడం కోసమా? ఇది హీలింగ్ కాదు, చెప్పాలంటే ఎస్కేపిజం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు అనకూడదు కానీ మగవాళ్ళు చాలామంది వాళ్ళ మనసు బాగాలేకపోతే వాళ్ళు చేసే పని ఏంటి చెప్పి ఇంటికి వెళ్ళి లేదా బార్కి వెళ్ళి డ్రింక్ తాగుతారు. ఇవాళ వర్షం వచ్చింది డ్రింక్, ఇవాళ ఎండ ఎక్కువగా ఉంది బీరు, లేదా ఫ్రెండ్స్ కలిసాం డ్రింకు. ఇది ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మొదలుపెట్టారనుకో, అది ఎస్కేపిజమే కదా. నా మనసులో బాధగా ఉంది, నా బాధ తగ్గడానికి డ్రింక్ తాగుతున్నా. దేవదాసులు కథలో లాగా నీ బాధ తగ్గడానికి డ్రింకే నీకు ఒక దాన్ని ఏమంటే ఒక టాబ్లెట్ లాగా ఒక మంద. అది బాధ తగ్గడానికి నిన్ను నువ్వు హీల్ చేసుకునే ప్రయత్నం ఎందుకు చెయ్యవు? అందులో నా తప్పేముంది ఇలా జరగడానికి అని ఎందుకు ఆలోచించుకోవు? నీ మనసులో పట్టుదలేది, బలహీనత, వెంటనే బారికి పరిగెట్టిపోతారు అంతే. అంటే నీకు వచ్చిన బాధని తట్టుకోవడానికి ఇది ఒకటే మందు కాదు. అది నీ కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి. నేను ఎక్కడ తప్పు చేశానా అని అనుకోవాలి. నిజంగా నువ్వు తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అది ఎవ్వరూ చేయరు. ఆడవాళ్ళు చేయరు, మగవాళ్ళు చేయరు. అందరికీ చేతనైంది ఒకటే డ్రింక్. అలాగా ఏదో జరగవు నువ్వు ఎస్కేపిజం రిలేషన్షిప్. ఇప్పుడు ఈమెతో చాయిస్ అమ్మా, దీనికి ఏబీసీ చాయిస్ ఉన్నట్టు ఈమెతో రిలేషన్షిప్ చెడిపోతే ఇంకొక రిలేషన్షిప్ లోకి వెళ్ళడానికి అక్కడ చాయిస్ రెడీ ఉంది నీకు, కాబట్టి వెళ్తున్నావు. అక్కడ పూర్వం ఎందుకు వెళ్ళలేదు? పూర్వం అందరూ దాదాపుగా దాంపత్య జీవితంలో ఉన్నవాళ్ళే. ఈ దంపతులు కాదని ఇంకొక ఆవిడ దగ్గరికి వెళ్ళే అవకాశమే లేదు. ఇది వరకు చచ్చినట్టు కష్టమో సుఖమో ఈ పిల్లలతో భరించాల్సిందే, ఈ మొగుడితో భరించాల్సిందే. ఇప్పుడు చాయిస్ వచ్చింది కదా, వీడు కాకపోతే ఇంకో రిలేషన్లోకి వెళ్ళిపోతా, ఇది కాకపోతే ఇంకో రిలేషన్లోకి వెళ్ళిపోతా. అది హీలింగ్ అనుకుంటున్నారు కానీ అది హీలింగ్ కాదు. అంటే ఆ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్కేపిజం. ఆ టైంలో వాళ్ళు కొంచెము బాధలో ఉన్నారు కాబట్టి ఎదుటి వాళ్ళు వచ్చేసి కొంచెం మంచి మాటలు చెప్పేసి ఓదార్పులాగా ఉండడం, దాన్ని కొంచెం వాళ్ళు అంచేత అది కన్సర్న్ అని అనుకోవడం నీ తప్పు. నువ్వు ఖాళీ టికెట్ కాబట్టి ఆవిడేదో నిన్ను ఓదారుస్తుంది. ఒకళ్ళు ఓదార్చినంత మాత్రాన వాళ్ళు నా పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోవడం కూడా అమాయకత్వమో దాన్ని మూర్ఖత్వం అనాలో తెలీదు. వాళ్ళ అవసరం కోసం వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు, వాళ్ళు ఒంటరిగా ఉన్నారు కాబట్టి. నిన్ను హీల్ చేయడంలో వాళ్ళు టైం పెట్టారు, కరెక్టే. కానీ అంత మాత్రాన ఆమె నా కోసం టైం పెట్టింది అని ఆమె వైపుకి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం? నీకున్న బాధ్యతలు ఏంటో, నీకున్న రైట్స్ ఏంటో, నీకున్న డ్యూటీస్ ఏంటో ముందు చూసుకోవాలి. నీ పార్ట్నర్తో నీకు ఎందుకు విభేదం వచ్చింది అని కాకుండా సొల్యూషన్ ఒక్కటైనా ఇంకో దానికి వెళ్ళిపోవడం, అదొకటే సొల్యూషనా? ఏడు బ్రేకప్ చెప్పాడు, ఇంకొక దానికి వెళ్ళిపోవడం. ఏమన్నా అంటే నాకు ఇదే సొల్యూషను, నా పట్ల ఆమె కన్సర్న్ చూపించింది. ఎన్నాళ్ళు చూపిస్తుంది? నువ్వు కలిసి ఉన్నప్పుడు ఎందుకు చూపించలే ఆవిడ? నీకు ఆల్రెడీ ఇక్కడ సీట్ ఖాళీ లేదు కాబట్టి. ఇప్పుడు సీట్ ఖాళీ అయిందనగానే ఆవిడ ఎక్కువ కన్సర్న్ చూపించింది. అది చాలా పొరపాటమ్మా. అంటే మీ ఇద్దరి మధ్యన ఉండే విభేదాలను ఆసరాగా చేసుకొని థర్డ్ పార్టీ ఎంటర్ అవుతున్నారు అంటే అది నీకొక హెచ్చరిక. అంటే మూడో వాళ్ళు నా కోసం ప్రయత్నం చేస్తున్నారు అని నువ్వు స్ట్రాంగ్గా ఉండడం పోయి నువ్వే అటువైపుకి మళ్ళుతుంటే ఈజీగా దొరికిపోతావు కదా, ఈజీగా వెళ్ళిపోతారు. ఇటు బ్రేకప్, ఈ విభేదాలు పెరిగిపోతాయి. అటు దగ్గర అవుతున్న కొద్దీ ఇటు దూరం అవుతాడు ఆటోమేటిక్గా. రిజల్ట్ ఏమవుతుంది? ఏడ బ్రేకప్ వచ్చేస్తుంది. ఇది మర్చిపోవడానికి ఇంకొక ఆమెకి దగ్గర అవుతాడు. ఓకే, అయ్యే వరకే. అది అయిన తర్వాత అక్కడ రావా విభేదాలు? అక్కడ వస్తాయి కదా. అప్పుడు ఏం చేస్తావు? మూడో మనిషికి వెళ్తావు. 3 కాకపోతే 4, ఇలా ఎంతమందిని మారుస్తావు? చేత స్టార్టింగ్లో నీలోనే ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని మార్చినా కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. అంచేత ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో ఆలోచించుకుని మొట్టమొదటి దానికి స్టిక్ అయి ఉండడానికి ప్రయత్నం చేయి. నా దగ్గరికి వచ్చే డైవర్స్ వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను. ఇప్పుడు 52 ఏళ్ళకి నువ్వు డైవర్స్ ఇచ్చేసావయ్యా, నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎలా మర్చిపోగలుగుతున్నావు? ఇప్పుడు ఇంకొక పెళ్లి చేసుకుంటావు, ఓకే అగ్రీడ్. ఆమెతో విభేదం వచ్చి ఈమెను చేసుకున్నావు. ఈమె ఎంత పెర్ఫెక్ట్ అనే గ్యారంటీ నీకు ఉందా? నువ్వేం తెలుసు? ఈ ముక్కు ముఖం చూసావు, ఏదో చదువుకుందానో చేసుకున్నావు. ఈమె మెంటాలిటీ నీకు తెలీదు. నువ్వు 4 నెలలు కాదు 4 ఏళ్ళు మాట్లాడినా మెంటాలిటీస్ ఎవరికి అర్థం కావమ్మా. ఎందుకంటే 2-3 గంటలు బయట కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అందరికీ స్వీట్ నథింగ్సే ఉంటాయి. 24 అవర్స్ కలిసి ఇంట్లో జీవించడం మొదలు పెట్టిన తర్వాతనే వస్తాయి.
డిఫరెన్సెస్ అనేవి. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు రైట్ ఫీల్ అవుతారు. ఎంత లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నా సరే ఒక రైట్ ఉంది నాకు. నేను ఆయనతో కలిసి ఉంటున్నాను అన్న ఇది వస్తుంది. తర్వాత ఈ 24 అవర్స్ కలిసి ఉండడంలో ఇంత లేట్ ఎందుకు వచ్చావు? వాళ్ళతో ఎందుకు మాట్లాడావు? వీళ్ళతో ఎందుకు ఇవన్నీ వచ్చేస్తాయి. నువ్వు మాట్లాడే 2, 3 గంటలు అదే బిఫోర్ మ్యారేజ్ బయట లేదా బిఫోర్ లివ్ ఇన్ రిలేషన్ బయట కలిసావు 2, 3 గంటలే ఉంటారు. ఆ 2, 3 గంటలు అన్ని స్వీట్ థింగ్సే మాట్లాడుకుంటారు. ఇవన్నీ ఉండవు కదా! అంచేత అది అర్థం చేసుకోవాలి. ఇంకొక లివ్ ఇన్ రిలేషన్‌కో, ఇంకొక మ్యారేజ్‌కో నువ్వు వెళ్ళినంత మాత్రాన ఆమె 100కి 100 పాళ్ళు పర్ఫెక్ట్ అనే నమ్మకం నీకుందా? లేదు కదా! మరెందుకయ్యా అలాంటప్పుడు ఉన్న ఆవిడతోటే సర్దుకోవచ్చు కదా! అది నేను చేసే కార్యక్రమానికి వ్యతిరేకమైనా కూడా నేను అది చెప్పడం మానను. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఆమెని చేసుకున్నంత మాత్రాన చూస్తదనే గ్యారంటీ లేదు. లేదా నీ పిల్లలే నీ దగ్గరే ఉన్నారు. ఆ పిల్లల్ని ఆవిడ చూస్తదనే గ్యారంటీ లేదు. అలాంటప్పుడు ఉన్న భార్యతోటే సర్దుకుంటే పోతుందేమో కొంచెం ఇంకొకసారి ప్రయత్నం చేయి, ఇంకొకసారి ఆలోచించు అని చెప్తే, లేదు మేడం ఆవిడతో చాలా కష్టం అండి అంటారు. అది నీ కర్మ నువ్వు అనుభవించు. మనం ఏం చేస్తాం? అంచేత ఏంటంటే అది ఒకటి బ్రేకప్ అయిపోతే రెండో లివ్ ఇన్ రిలేషన్‌కి వెళ్ళిపోవడం అనేది ఒక ఆప్షన్ అక్కడ రెడీగా ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నారు. అది లేకపోతే ఏం చేస్తారు? అది లేకపోతే ఉన్నదాంతో అంటే అది సర్దుకొని హీల్ ప్రయత్నం చేయరా? చేసుకోవడానికి కాదు. అంటే ఈ బాధని అది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్కేపిజం. అది హ్మ్. ఎస్కేపిజం ఒక్కటే. అది హీల్ చేస్తదని అనుకుంటే, హీల్ చేస్తే నువ్వు వెళ్ళి డ్రింక్ తాగుతావు. ఇవాల్టి వరకు ఆ డ్రింక్ బాగుంది, మత్తుగా పడుకున్నావు. మొన్నటి పొద్దున్న నీ ప్రాబ్లమ్ ఎక్కడికి పోయింది? తాత్కాలికంగా పక్కకెళ్ళింది మళ్ళీ. నీ నిషా దిగిపోగానే మళ్ళీ ప్రాబ్లమ్ ప్రత్యక్షమైంది గదా! అంచేత అది దేనివల్ల హీల్ గాదు. నిన్ను నువ్వు సంస్కరించుకుంటే అవుతుంది. నీలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఎందుకని డిఫరెన్సెస్ వచ్చాయి? ఆవిడతో కూర్చో, ఆవిడతో మాట్లాడుకో. నీకే ప్రాబ్లమ్ వచ్చింది నా నుంచి? నేనేం చేస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది? లేదా నీ నుంచి నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. ఇది నువ్వు సర్దుకోగలవా? ఇది నువ్వు తగ్గించుకోగలవా? అలా కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవాల్సిన సమస్యల్ని గూడా రోడ్డున పెట్టుకుంటున్నారు. లేదా డైవర్స్ తీసుకుంటున్నారు. లేదా సెపరేట్ అయిపోయి ఇంకొక మనిషి దగ్గరికి ఈజీగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన కొత్తల్లో కొత్త మోజు కొన్నాళ్ళు బానే ఉంటుంది. తర్వాత ఎన్నాళ్ళు బాగుంటుందది? అది తీరిపోయిన తర్వాత ఏం చేస్తావు? ఆమెతో గొడవలొస్తాయి. ఆయన ఎవరో అంటే నా దగ్గర ఇప్పుడు చెప్పాను కదా! చెప్పండి. చెప్పండి. అదే నలుగురిని మార్చాడు లివ్ ఇన్ రిలేషన్‌లో. ఎంతమందితో ఉన్నా లివ్ ఇన్ రిలేషన్ అంతే ఉంటుంది. అది అర్థం కావాలి. అది అర్థం కావటం లేదు. కాబట్టి ఈవిడతో లివ్ ఇన్ రిలేషన్ ఈవిడ కాకపోతే ఇంకొక ఆవిడ, ఇంకొక ఆవిడ కాకపోతే ఇంకొక ఆవిడ. ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఆడవాళ్ళు కూడా ఆప్షన్‌లు దొరుకుతున్నారు రెడీగా. ఇదివరకు దొరికేవాళ్ళు కాదు. ఒక భార్య, ఒక భర్త అంటే కట్టుబడి ఉండడమే. ఎవరు వేకెన్సీలు ఖాళీగా లేరు. ఇప్పుడు అందరూ ఖాళీగా ఉన్నారు కాబట్టి రెడీగా ఇంకొక మనిషి దొరుకుతోంది. ఉద్యోగ అవకాశాలు. ఆడ, మగ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆఫీసులో కలిసి పని చేస్తున్నారు. కలిసి పని చేస్తున్నప్పుడు అంతో ఇంతో కలిసి మాట్లాడుకుంటారు. అంచేత ఈవిడ కాకపోతే ఆఫీస్‌లో ఎవరో ఉంది సమెక్స్. ఈవిడ కాకపోతే ఇంకొక ఆఫీస్‌లో ఆవిడ నాకు ఎక్కువ ఫోన్‌లు చేస్తూ ఉంటుంది. ఈ ఫోన్‌లు, ఈ ఇదేంటివి రీల్స్, ఈ కామెంట్స్ ఇవి వచ్చిన తర్వాత జనాల్లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఆఫీసుల్లో దొరుకుతారు, బయట దొరుకుతారు, క్లబ్బుల్లో దొరుకుతారు, పబ్బుల్లో దొరుకుతారు, ఎక్కడో అక్కడ దొరుకుతారు. ఆప్షన్ ఉంది కదా మాకు. ఉన్నప్పుడు ఈవిడతోటే ఎందుకు వెళ్ళాడాలి బ్రేకప్ వస్తే? అంతే. అంచేత ఈ విచ్చలవిడితనానికి సగం చాయిస్ కారణం. అంతే తప్పించి రిలేషన్‌షిప్ బ్రేక్ అయిన వెంటనే హీలింగ్ అబ్బే! హీలింగ్ లేదు, నా బొందా లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్కేపిజం. తప్పించుకునే మార్గం. ఒక అందమైన ఒక మాట చెప్తున్నారంతే. హీలింగ్ అని కాదు. అది హీలింగ్, దానివల్ల హీలింగ్ రాదు గూడా. ఇప్పుడు డ్రింక్ దిగితే తాత్కాలిక ప్రభావం ఎలా ఉంటదో, ఈ హీలింగ్ గూడా అంతే. ఇంకొక లేడీతో వెడితే తాత్కాలికంగా బానే ఉంటది కొద్ది రోజులు. ఆ తర్వాత మళ్ళీ నీ సమస్య నీదే. క్వెషనింగ్ చేయనంత వరకు ఆ రిలేషన్‌షిప్ బాగుంటదేమో. ఎప్పుడైతే క్వెషన్ స్టార్ట్ అవుతుందో ఇంకప్పుడు అప్పుడే పోతుందది. అది అంతే. పోతుంది. అంతే. ఏదైనా అంతే. యాహ్! థాంక్ యూ. మంచిది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.